వైష్ణవుల 108 దివ్య దేశాల్లో పూరి జగన్నాథ్ కూడా ఒకటి. పూరిని మోక్షపురి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో దర్శనమిస్తాడు. జగన్నాథుడిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కానీ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి 15 రోజుల పాటు ఆయన్ను దర్శించుకోవడం ఎవరి వల్ల కాదు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున స్వామివారు 108 కలశాలతో స్నానం చేసిన తరువాత అనారోగ్యం బారిన పడతారు. ఈ అనారోగ్యం నుంచి స్వామిని రక్షించేందుకు ఆలయ వైద్యులు ఆయనకు వివిధ రకాలైన లేపనాలతో ప్రత్యేక చికిత్స చేస్తారు. 15 రోజుల అనంతరం నూతనోత్సాహంతో పురప్రజలకు దర్శనమిస్తారు. ఈ క్రమంలో జరిగే వేడుకే రథోత్సవం. అయితే సాక్షాత్తు భగవంతుడైన జగన్నాథుడు అనారోగ్యం బారిన పడడం ఏంటి? ఆయనకు సామాన్యులు వైద్యం అందించడం ఏమిటి? దీని వెనుకున్న ఆంతర్యమేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఆలయంలో పహండి యాత్రను నిర్వహిస్తారు. పహండి యాత్ర అంటే స్వామివారు ఆలయం నుంచి బయటకు రావడం. ఇలా ఆలయం నుంచి స్వామిని బయటకు తీసుకువచ్చి ప్రత్యేకమైన వేదికపై కూర్చోపెడతారు. స్వామివార్లకు గుడ్డను చుట్టి 108 కలశాలతో నీటిని తీసుకొచ్చి స్నానం చేయిస్తారు. ఇలా వివిధ తీర్థాల నుంచి తీసుకొచ్చిన గంగాజలంతో స్వామిని అభిషేకించడంతో ఆయన శరీరం వేడెక్కుతుంది, జ్వరం కూడా వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే 15 రోజుల పాటు స్వామివారికి విశ్రాంతి ఇస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటిస్తారు. ఈ 15 రోజులు జరిగే తంతును అనసరలీల అని పిలుస్తారు. అంటే ఈ 15 రోజులు ఏకాంత సేవలే, ప్రత్యక్ష సేవలు ఉండవు. గుడిని కూడా మూసేస్తారు. బయట వ్యక్తులు ఎవరూ కూడా ఈ 15 రోజులు స్వామివారిని దర్శించలేరు. దయద్గుత్ అనే స్వామివారి ఏకాంత సేవలకులు మాత్రమే ఆయన సేవలు చేస్తారు. స్వామివారి కోసం 24 గంటలు పనిచేసే వంటశాలను మూసేస్తారు. ఈ 15 రోజుల కాలంలో స్వామివారికి వివిధ రకాలైన వనమూలికలు, కాషాయాలు మాత్రమే ఇస్తారు. అంతేకాదు ఈ 15 రోజుల పాటు ఒక ప్రత్యేక వైద్యుడు వెళ్లి స్వామివారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటారు. ఈ వివరాలన్నిటినీ ఆలయ అధికారులు గోప్యంగా ఉంచుతారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలోని పౌర్ణమి నుంచి 15 రోజుల పాటు స్వామివారు ఎందుకు అనారోగ్యం బారిన పడతారు అనడానికి కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకానొకప్పుడు మాధవదాస్ అనే భక్తులు స్వామివారి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నాడు. ఆయన నిరంతరం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే స్వామివారి సేవను చేయడం మానలేదు. ఒకసారి అనూహ్యంగా అనారోగ్యం బారిన పడినప్పటికీ తాను బాగున్నానని స్వామివారి సేవ చేస్తానని చెబుతాడు. చెప్పినా వినకుండా స్వామి సేవకు తరలివచ్చి స్పృహ తప్పి పడిపోతాడు. ఆ తరువాత ఆయనకు ఓ వ్యక్తి దగ్గరుండి సపర్యలు చేస్తాడు. కోలుకున్నాక తనకు సేవలు చేసిన వ్యక్తి సాక్షాత్తు ఆ జగన్నాథుడే అని తెలుసుకొని నేరుగా వెళ్ళి స్వామిని ప్రశ్నిస్తాడు. భగవంతుడివి అయినప్పుడు తనను అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలి గాని అనారోగ్యంతో ఉన్నప్పుడు సేవ చేయడం ఏంటని ప్రశ్నిస్తారు. దీనికి ఆ స్వామి చెప్పిన సమాధానం విని ఆయన ఆశ్చర్యపోతాడు. విధిని మార్చే శక్తి తనకు లేదని, తన భక్తుడు బాధపడితే ఆ బాధను తగ్గించడమే తన కర్తవ్యమని అంటారు. ఇంకా 15 రోజుల పాటు అనారోగ్యం బారిన పడాల్సి ఉందని, కానీ నిస్వార్థమైన సేవకు మెచ్చి ఆ 15 రోజుల అనారోగ్యాన్ని తాను స్వీకరించినట్లుగా చెబుతాడు జగన్నాథుడు. అప్పటి నుంచి ప్రతి ఏడాది 15 రోజుల పాటు స్వామివారు అనారోగ్యం బారిన పడడం సహజంగా మారింది. ఈ కథతో పాటు మరో కథ కూడా ప్రచారంలో ఉంది. పూరిని పరిపాలించే రాజుకు స్వప్నంలో స్వామి కనిపించి ఆలయం ముందున్న మర్రి చెట్టు వద్ద తన కోసం ఓ బావిని తవ్వించాలని, ఆ బావి నుంచి నీళ్లను తోడి తనకు స్నానం చేయించాలని కోరాడట. స్వామి కోరిక మేరకు ఆలయం ఎదురుగా మర్రి చెట్టు వద్ద బావిని తవ్వించి జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి రోజున ఆ బావి నుంచి నీళ్లను తోడి స్వామివారికి పోశారని అంటారు. ఆ సమయంలో స్వామివారు అనారోగ్యం బారిన పడ్డారని, తాను అనారోగ్యంతో ఉన్నానని, 15 రోజుల పాటు తన దర్శనం ఎవరికీ ఉండకూడదని పూరి రాజు కలలో చెప్పినట్లుగా కథ ప్రచారంలో ఉంది. ఆ ఆచారాలను అనుసరించి నేటికి జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున 108 కలశాలతో నీళ్లను స్వామికి పోస్తారు. ఆ రోజు సాయంత్రానికి స్వామివారు అనారోగ్యం బారిన పడతారు. స్వామికి జ్వరం వస్తుంది. 15 రోజుల పాటు ఆయనకు వైద్యులు చికిత్స చేస్తారు. ఏకాంత సేవలు మాత్రమే జరుగుతాయి. వంటగదిని మూసేస్తారు. 15 రోజుల తర్వాత పూరి జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమవుతాడు. 15 రోజుల పాటు దర్శించుకోకుండా ఉండిపోయిన భక్తులు రథయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని ఆయన్ను దర్శించుకొని సంతోషిస్తారు. స్వామివారు అనారోగ్యం బారిన పడిన 15 రోజులు ప్రపంచంలో ప్రకృతిలో పలు మార్పులు సంభవిస్తాయని, ఎక్కువ మంది ఈ 15 రోజుల కాలంలో వివిధ రకాలైన రుగ్మతులకు గురవుతారని, 15 రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించేందుకే స్వామివారు అనారోగ్యం బారిన పడతారట. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.